ఇప్పుడు ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు అనుభవం లేనివాడే. అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎన్నడూ భయపడకండి. నీ లక్ష్యాన్ని వదిలిపెట్టొద్దు. నీ చేతిలో టైం ఉన్నప్పుడే తాడో పేడో తెలుసుకో. విలువైన వారితో కాదు, విలువ తెలిసిన వారితో ఫ్రెండ్షిప్ చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. నువ్వు కష్టపడి కొండ ఎక్కినట్లయితేనే అందమైన దృశ్యాన్ని చూడగలవు. జీవితం కూడా అంతే. కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలవు. జీవితం ఒక ప్రయాణం, గమ్యం కాదు. ప్రతిరోజు మనం నేర్చుకుంటూ ఎదుగుతూ నడవాలి. మన జీవితం ఎలా ఉండాలనేది మన నిర్ణయం, పరిస్థితులు కాదు. ఒకరికి మేలు చేసినప్పుడు మనం స్వీయంగా ఎదుగుతున్నట్టే జీవితంలో మంచి మనకు తిరిగి వస్తుంది. మంచితనాన్ని నిలబెట్టుకోవడం కష్టమైనా అది జీవితంలో విలువైన సంపద. ప్రతిఫలం మనల్ని విజయానికి దగ్గరగా తీసుకెళ్తుంది. వాటి నుండి భయపడకుండా నేర్చుకోవాలి. మన ఎదుగుదలకి మూల కారణం మన ఆలోచనలు. జీవితం మన ఆలోచనల ప్రతిబింబమే. ఆశలు లేకుండా జీవితం ఎడారిలా ఉంటుంది. కానీ అవసరానికి మించిన ఆశలు జీవితాన్ని అంధకారంలోకి నడిపిస్తాయి. జీవితంలో ప్రతి అడ్డంకి మనలోని ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే అవకాశమే. జీవితంలో మనం కలల్ని నమ్మితే అవి నిజమవ్వటానికి మనం కృషి చేయాలి. సంతోషం అనేది జీవితానికి గమ్యం కాదు, అది మన ప్రయాణంలో మన దృష్టికోణం. మంచి విషయాలు కాలం తీసుకుంటాయి. జీవితాన్ని ఓపికగా స్వీకరించండి. ప్రతి నిద్ర లేచిన రోజు మనకి మరో అవకాశం. దాన్ని విలువగా భావించాలి. మన నిర్ణయాలే మన భవిష్యత్తును తీర్చుతాయి. జీవితాన్ని ఎవరూ మాకు భరోసాగా మార్చలేరు. ప్రేమ, క్షయ, ధైర్యం ఇవి జీవితానికి 3 ముఖ్యమైన మూల స్తంభాలు. కాలం అన్ని బాధలను నయం చేస్తుంది, కానీ మనం వెనక్కి చూసినప్పుడు ఆ బాధలే బలంగా మారుతాయి. ఆరంభం ఎంత చిన్నదైనా ప్రయాణం గొప్పదిగా మారవచ్చు. జీవితాన్ని చిన్నగా, తక్కువగా అంచనా వేయొద్దు. మన నేస్తాలే జీవితానికి రంగులు చేకూరుస్తారు. మంచి మనుషులను గౌరవించండి. ప్రతిసారి మనం ఎదురైన సమస్యను పారిపోయి తప్పించుకోలేం. జీవితం మనకి ఎదురు నిలుస్తుంది. ఆలోచనలు మనల్ని ఉన్నతంగా లేదా ఉద్దేశరహితంగా చేయగలవు. జీవితంలో మార్పు అనివార్యం. మార్పును అంగీకరించగలిగితేనే ఎదుగుదల సాధ్యమవుతుంది. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి నిరాకరణ మనల్ని దృఢంగా తయారు చేస్తుంది. మన విజయాన్ని మనం ఎంతగా కోరుకుంటామో అంతగా ప్రయత్నించాలి. చిన్న పయనాలు, చిన్న విజ్ఞానాలు కలిసి గొప్ప జీవితం అవుతాయి. మాటల కన్నా పనులు గొప్పవి. జీవితంలో తక్కువ చెప్పి ఎక్కువ చేయండి. మన దారిలో అడ్డంకులు ఉంటే దాన్ని అధిగమించే మార్గం కనిపెట్టండి. మన గతం మనం ఎవరంటే చెప్పవచ్చు, కానీ మన భవిష్యత్తు మనం ఎలా ఉండాలో నిర్ధారిస్తుంది. జీవితంలో ఒంటరితనం భయం కాదు, అది మనకు మనస్సు అర్థం చేసుకునే అవకాశం. పరిస్థితులు ఎంత కఠినమైనా మనలో ఉన్న శక్తి వాటిని ఎదుర్కోగలదు. జీవితంలో ఏ విజయం కూడా సడన్గా రాదు. ప్రతి విజయం వెనుక కృషి ఉంటుంది. మన జీవితంలో కొన్ని బాధలు మనం ఎదుర్కోవాల్సిన పాఠాలు. వాటిని తప్పించుకోకండి. నిజమైన విజయానికి మార్గం ఓటముల మీదుగానే ఉంటుంది. మన జీవితం ఒక కథ. ఆ కథని మనమే రాస్తాం. ఎలా రాయాలో మనమే నిర్ణయించాలి. కాలం కంటే విలువైనది లేదు. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే జీవితం వృధా. ఆత్మవిశ్వాసం ఉన్నవాడు ఏకాకిగా అయినా ఎదగగలడు. భయపడకుండా ముందుకు నడిచేవారు మాత్రమే గమ్యాన్ని చేరుకుంటారు. అవకాశాలు అన్నీ కనిపించవు. కొన్నిసార్లు మనం వాటిని సృష్టించాలి. జీవితంలో కష్టాలు ఉంటాయి, కానీ అవి మనల్ని బలంగా చేస్తాయి. ప్రతిరోజు ఒక కొత్త ఆరంభం.
అది గతాన్ని మరిచే అవకాశం. మన భావనలు ఎలా ఉన్నాయో జీవితం కూడా అలాగే ఉంటుంది. మన జీవితం మీద బాధ్యత మనదే. ఎవరూ దాన్ని మనకి సెట్ చేసి ఇవ్వరు.